సో మనం ఇప్పుడే చూసాము ట్రీజర్ సూర్యాపేట జంక్షన్. మరి ఈశ్వర్ గారు ప్రస్తుతం ఆడుతున్నారు, వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? ఎల్బీ స్టేడియంలో ఇంతమంది క్రికెట్ ఆడుతుండగా ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మన మూవీ సూర్యాపేట జంక్షన్ ప్రమోట్ చేద్దామని వచ్చాము, కానీ ఇక్కడ చూసాక క్రౌడ్ని అందరిని చూసి మాకు కూడా బూస్టప్ అయింది బాగా చెప్పాలంటే. మన టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మ్యాచ్ చూస్తుంటే చాలా ఎంజాయ్ చేశాము. అలాగనే మా టీచర్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి అని అన్నారు. చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్కి వచ్చిన వాళ్ళకి. మన టీం వాళ్ళు కూడా చాలామంది విషెస్ చెప్పారు, అది మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా యూట్యూబ్లో మా టీజర్ చూసి ఇంకా కొంచెం లైక్స్ చేసి మనని ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇస్తే మాకు ఇంకా మంచిది. 1 monthలో రిలీజ్ అవ్వబోతుంది మూవీ సూర్యాపేట జంక్షన్. థ్యాంక్ యూ. ఎందుకు ఆంటీ అని పిలిచారు హీరోయిన్ సినిమాలో? నువ్వు యాక్చువల్గా అదేంటంటే ఒక వేడిపించడానికి, అమ్మాయిని ఆంటీ అంటే ఎవరైనా నువ్వు ఫీల్ అవుతారు కదా, పేరు చెప్పమంటే చెప్పదు. సో దట్ వై ఐ కాల్డ్ హర్ ఆంటీ. అలాగే అమ్మని కొట్టారు అన్నను పిలిచి, అదే పంచ్ దీంట్లో డైలాగ్ అంతే. నిన్ను కొట్టాలని తమ్ముని కొట్టాలనేదే పంచిపడు. ఎవరైనా మాట్లాడినప్పుడు దట్ విల్ బి సౌండింగ్. ఆ రీజన్ వల్ల ఆ డైలాగ్ కూడా అందరికి చాలామందికి నచ్చింది. అది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, ఆ డైలాగ్ నచ్చింది. సూర్యాపేట జంక్షన్ అని పెట్టారు. జంక్షన్ సినిమా చూసా ఎంతవరకు? నో అండి, హనుమాన్ జంక్షన్ సినిమా చూసి కాదు. సూర్యాపేట జంక్షన్ ఏంటంటే ఇట్స్ ఏ సరౌండెడ్ బై 4 areas. మనం తీసుకున్న కాన్సెప్ట్ కూడా సూర్యాపేటది అనమాట. ఆ సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కాన్సెప్ట్ని తీసుకొని మనం ఈ కథ రాసాం. రియలిస్టిక్గా ఉంటుంది. మీకు ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇంకా కంటెంట్ బయటకు వస్తుంది. దానివల్ల కంపల్సరీ ఇది అందరికీ జరుగుతున్న సినారియోలో ఏదైతే ఉందో ఆ పాయింట్ తీసుకొని మేము చేసాం అనమాట దీన్ని. దట్స్ వై ద సూర్యాపేట జంక్షన్. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది సినిమాలో? మీరు కూడా యాక్ట్ చేశారు ఈశ్వర్ పక్కన. It was a very good experience. I'm so happy. This is my first movie, then our first Telugu cinema. So I'm very happy and super excited, and I'm looking forward for the movie to release. సో సినిమా చెప్పిన విధంగానే తీసుకొని వచ్చారా? As we discussed the same way we have shooted or not, he's answered. Yes, 100%. Actually, it was more beautiful than the first meeting. Each day and every time, the script and everything got like better and better. So I'm very happy to be the part. I feel very, very lucky to be part of the team. చెప్పండి మేడం, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? Very good. I'm so happy, glad today. It's like our song launch, and I'm very excited. I'm working this team, and I'm saying I'm glad. And please watch and subscribe and like this movie, and all the best for this movie. Thank you. కెమిస్ట్రీ ఎలా ఉంది? కెమిస్ట్రీ ఎలా కుదిరిందా? కెమిస్ట్రీ బాగానే ఉంటుంది మూవీ. నవరసాలు ఉన్నాయా సినిమాలో? నవరాసలు అన్నీ ఉంటాయి మూవీలో. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ప్యాక్డ్ మూవీ టోటల్గా. అందరికీ కూడా నచ్చుతుంది, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ అ రన్నింగ్ సబ్జెక్ట్ ఇన్ అవర్ స్టేట్ అండ్ త్రూ అవుట్ కంట్రీ. అది బేస్ చేసుకునేస్తాం రియలిస్టిక్ మూవీ. ఎన్ని పాటలు ఉన్నాయి? 4 songs ఉంటాయి. సో మ్యూజిక్ ఎలా అనిపించింది? ఆర్ఆర్ ఎలా ఉంది? సో మొత్తం ఎక్కడ తీశారు సినిమా? నర్సాపూర్ అనే ఏరియాలో మనం ఒక సెట్స్ చేసి అదంతా వేసాము. ఇట్స్ అబౌవ్ 70 kilometers ఫ్రమ్ హైదరాబాద్. అక్కడ లొకేషన్ సెట్ తీసుకొని అంతా చేసాం. రియలిస్టిక్గా మనం సూర్యాపేట ఏరియాలో ఎలా ఉంటుందో అలా ఒక గ్రౌండ్స్ తీసుకొని చేసాం అనమాట. దాని ప్రకారంగా ఓవరాల్గా షూటింగ్ వర్కింగ్ డేస్ అన్నీ మ్యాక్సిమం అక్కడ జరిగాయి. ఆ విధంగా జరిగింది. సో ఈ సినిమా మీరే తీయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ స్టోరీ కూడా నాదేనండి, యాక్చువల్ చేసింది కూడా స్టోరీ నాదే. అది బికాజ్ జరుగుతున్న దాన్ని చూసి నేను ఏదైనా రియలిస్టిక్ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇన్ అవర్ స్టేట్ ఆ పాయింట్ తీసుకొని ఈ సినిమా చేయాలనిపించింది, చేశాను అనుకుంటున్నాను. ఎలా అనిపించింది? అంటే మంచిగా అనిపించిందా? సో ఏమన్నా అడుగుదొడుకులు? వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అవర్ సబ్జెక్ట్. అది ఆడియన్స్ చూసి నచ్చితే అవును ఇది జరుగుతుంది మన దాంట్లో అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తారనే 100% నమ్మకం ఉంది కాబట్టి ఈ మూవీకి వెళ్ళాము మనం. సినిమా తీయడం ఒక ఎత్తు, రిలీజ్ కూడా ఒక ఎత్తు కదా. సో ఎలా ఉంది? అది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అది సినిమా తీసింది ఎంత అయితే అది పబ్లిక్కి తెలవడం కూడా దానికంటే 200 times ఎక్కువ. దట్స్ వై వీఆర్ స్టార్టెడ్ అవర్ ప్రమోషన్స్. టీజర్కి చాలా ప్రైజ్ వచ్చింది, అందరికి కూడా నచ్చింది టీజర్. సేమ్ అలానే ట్రైలర్ అట్లానే, బికాజ్ వీ హ్యావ్ 40 days టు గో ఫర్ రిలీజ్. ఈ మధ్యలో మన ఆడియన్స్కి అందరికి తెలియాలి సినిమా గురించి అని చెప్పేసి చేస్తున్నాం. థ్యాంక్ యూ.